కాలమిలా ఆగిపోనీ కల నిజమై సాగిపోనీ అన్నీ మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోనీ కాలమిలా ఆగిపోనీ కల నిజమై సాగిపోనీ అన్నీ మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోనీ కాలమిలా ఆగిపోనీ తొలి సంజమలి సంజలేలా నా చెంత చెలి ఉన్న వేళ తొలి సంజమలి సంజలేలా నా చెంత చెలి ఉన్న వేళ చిరుగాలి సెలయేరులేలా నా మనిషి తోడున్న వేళ అరుదైన వేళ ఈ శుభవేళ బ్రతుకే వెన్నెల వేళ 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 కాలమిలా ఆగిపోనీ కల నిజమై సాగిపోనీ అన్నీ మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోనీ కాలమిలా ఆగిపోనీ సిరిదివ్వెలో వెలుగులాగా నీ చూపులో నిలిచిపోనీ సిరిదివ్వెలో వెలుగులాగా నీ చూపులో నిలిచిపోనీ జయగంటలో రవళిలాగా నీ ఊపిరై కలిసిపోనీ కలకే గాని కలతేలేని లోకాలకే చేరిపోనీ చేరిపోనీ కాలమిలా ఆగిపోనీ కల నిజమై సాగిపోనీ అన్నీ మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోనీ కాలమిలా ఆగిపోనీ మనసును పరిమళింపజేసి హృదయాన్ని రంజింపజేసే ఈ శ్రావ్యమైన గీతం ఏది పాపం ఏది పుణ్యం అనే సినిమాలోది. అనితర సాధ్యమైన నటనా కౌశలం కలిగి ఉన్నటువంటి మాధవి ఈ పాటలో జీవించింది. భువనైక సుందర దృశ్యం ఆమె నటన, ఆ పాట చిత్రీకరణ. రంగస్థల పద్యాలను కూడా అత్యంత మధురంగా ఆలాపించే చంద్రమోహన్ గారు దాదాపు అందరూ ప్రముఖ హీరోయిన్లతో కొన్ని వందల సినిమాలలో హీరోగా నటించారు. చాలా గ్రేట్. నటించడమే కాకుండా మెప్పించారు. సాయంకాలం అంటే సంధ్యవేళ, ప్రేమ వికసించే సమయం, మల్లెల గుబాలింపులు, నైట్ క్వీన్ వాసనలు, పక్షులు గూళ్ళలో చేసే మమతానురాగాల కిలకిలలు ఇలను స్వర్గం చేస్తాయి. ఈ కారణంగానే తొలి సంధ్య మలి సంధ్యలకు ఒక రొమాంటిక్ టచ్ ఉంటుంది.
వెలుగుల పండగ దీపావళి సందర్భంగా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన జ్యోతిని వెలిగించడం అతి ముఖ్యమైన ఆచారం. ద్యుతి భోగభాగ్యాలకు ప్రతీకగా భావిస్తారు జనం. సత్యం సంగీతం హృదయం. పాట విన్న శ్రోత మేను మరిచిపోతాడు. ప్రేయసీ ప్రియుల మధ్య అనిర్వచనీయమైన అనంతకాల అనుబంధాన్ని ఈ గీతం సూచిస్తుంది. దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై నీవై. దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై నీవై. గుడిలోని ప్రతిమ వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై. గుడిలోని ప్రతిమ వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై. దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై నీవై. అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు. అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు. అందిన జాబిలి పొందులో అందాలు. అందిన జాబిలి పొందులో అందాలు పొందాను ఈనాడు ఈనాడు. పొందాను ఈనాడు ఈనాడు. దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై నీవై. కనరాని దేవుని కనులా చూడాలని కలగంటినొకనాడు ఆనాడు. కనరాని దేవుని కనులా చూడాలని కలగంటినొకనాడు ఆనాడు. కల నిజము చేసి కౌగిలిలో చేర్చి కల నిజము చేసి కౌగిలిలో చేర్చి కరిగించే ఈనాడు ఈనాడు. కరిగించే ఈనాడు ఈనాడు. గుడిలోని ప్రతిమ వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై. మీకు ఏకవీర సుమదలాలు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో నవ్వుల అవి కావు నవపారిజాతాలు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు. చోటుగా పొదరింటి మాటుగా ఉన్నాను. ఏకవీర సినిమాలో తోటలో నారాజు గీతం ఇది. ఇది సినారే అద్భుతం. కవుల కవనంలో పారిజాతం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. మత్తు కనుల రేయిలో సుమించి వికసించే స్వర్గలోక సుమాలు ఉషస్సు వేళ పుడమి తల్లిని పూజించడానికి కావచ్చు, అందాల పట్టు పానుపుగా తివాచీగా పరుచుకుంటాయి చెట్టు చుట్టూ. మనోహర దృశ్య భాగ్యం బావుకలను అచ్చరు విందేలా చేస్తుంది.
ప్రాణాధికమైన ప్రేమతో సత్యభామ కోరిక మేరకు స్వర్గలోక చక్రవర్తి ఇంద్రుని ఏమార్చి మొత్తంగా పారిజాత వృక్షాన్నే తీసుకొని వస్తాడు శ్రీకృష్ణుడు సత్యభామ కోసం. పారిజాతం ప్రాణం ఎందుకంటే అది అతిలోక సౌందర్య విరాజితం, సుందర మనోహర దివ్యజాతం. కన్నె మనసులు చిత్రంలో హీరో రామ్మోహన్ నటన చూసి అందరూ అద్భుతంగా రాణిస్తాడని అనుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు కన్నె మనసుల్లో ఆయనను హీరోగా తీసుకున్నారు. ఆయన నటన ఆ సినిమాలో అద్భుతం. ఇంకొక విశేషం ఏంటంటే, రంగుల రాట్నం సినిమాలో రామ్మోహన్ చంద్రమోహన్ల నటన తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ సంధ్యారాణి అందమైన హావభావాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణ కూడా ఈ సినిమాలో నటించారు. ఏదేమైనా ఈ పాట మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అండి. ఘంటసాల సుశీలల గానం అజరామరం. ఒకటై పోదామా ఊహల వాహినిలో, మమతల తరగలపై మధువుల నురగలపై, పరవశముందగా ఏకమౌదమా, పరవశముందగా ఏకమౌదమా. ఓ అనురాగ సీమలో అందాల కోనలో అల్లారు ముద్దుగా ఉందామా, సొంపైన పొదరింట ఇంపైన గిలిగింత, సొంపైన పొదరింట ఇంపైన గిలిగింత, దోబూసులాడుతూ నవ్వుకొందామా, ఒకటై పోదామా ఊహల వాహినిలో, మమతల తరగలపై మధువుల నురగలపై, పరవశమౌదగా ఏకమౌదమా, పరవశమౌదగా ఏకమౌదమా. ఓ వలపుల జంటగా సరదాల పంటగా, సయ్యాట పాటలై సాగుదామా, తారా చంద్రులమై రాధాకృష్ణులమై, తారా చంద్రులమై రాధాకృష్ణులమై, తన్మయమందుతూ కరిగిపోదామా, ఒకటై పోదా